బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతోంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే ఒక ఔన్స్ 31.2 గ్రాములు బంగారం ధర $4,250 దిగువకు పడిపోయింది. బంగారం ధరలు గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే ప్రతిరోజు భారీగా పెరగడం చూస్తున్నాం. ఈ పరిస్థితి నుంచి బంగారం ధర ప్రస్తుతం మళ్లీ తగ్గడం ప్రారంభించినట్లు చూడవచ్చు. తాజాగా బంగారం ధర గమనించినట్లయితే ఒక ఔన్స్ 31.2 గ్రాములు $4,218 వద్ద ఉంది. గతంలో ఏదైనా $4,250 దాటి ముందుకు చూసుకొని వెళ్ళింది. పసిడి ధరలు గమనించినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో ప్రతిరోజు భారీగా పెరగడం చూస్తున్నాం. పెరగడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్త పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి డిమాండ్ పెరగడమే కారణంగా చెప్పొచ్చు. పసిడి డిమాండ్ పెరగడానికి కూడా ప్రధానంగా డాలర్ విలువ తగ్గడమే అని కూడా చెప్పొచ్చు.